హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా, టీలు తాగారా? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి మీరంటే ఆశ్చర్యపోతారు. ఇదేంటో మీరు ఆశ్చర్యం అంటారంటే, ఇప్పుడు మామూలుగా మేము బలవంతులు అని చెప్పుకునే మా బాయ్స్ గురించి అనమాట మ్యాటర్. అందుకని మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా నేను ఈరోజు ఒక న్యూస్ చూశాను. అదేంటంటే లైఫ్ స్పాను బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ అంట. ఇది మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా, గర్ల్స్కే ఎక్కువ. బాయ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 60-70 ఇయర్స్కి పోతుంటే గర్ల్స్ ఇంకొక 5-10 ఇయర్స్ ఎక్స్ట్రా బతుకుతున్నారంట. ఇది ఎందుకు కూడా కారణాలు రాశారు. ఇప్పుడు మీసాలు రాని ఏజ్ నుంచి మీసాలు వచ్చి తెల్లగైపోయిన ఏజ్ వాళ్ళు అంటే మ్యాక్సిమం టీనేజ్ అంటే ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి దాదాపు 70-80 ఇయర్స్ లైఫ్ డెత్ అంత తర్వాత ఎవరు బతకట్లేదు అనుకోండి. 70-80 ఇయర్స్ వరకు ముసలోళ్ళ వరకు అందరు తాగుతున్నారు. ఎగ్జాంపుల్ వైన్స్ తాగడం, సిగరెట్లు తాగడం అండ్ పానపరాకులు ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుందంట. హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి. అది కాక మెయిన్ రీజన్ వచ్చేసి మనం శ్రమ పడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ అవుతుందన్నమాట. ఏంటంటే శ్రమ పడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ అనుకునవచ్చు. ఇంతకుముందు మనం మన తాతల కాలంలో నేను ముందు నుంచి మొత్తుకున్నా, ఎప్పుడు మొత్తుకున్నా ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే బండ్లు వచ్చినాయో మన బెడ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాక కూడా బండి వేసుకుని వెళ్తున్నారు. ఇది నిజమైన వాస్తవం. మరి అంత బండి కూడా వాడకూడదు. ఏదైనా సరే అతిథి అనేది ప్రమాదం అనమాట. మనకి ఏదైనా సరే ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దేనికైనా 2 ways ఉంటాయి. ఒకటి మనం యూజ్ఫుల్గా వాడుకోవడానికి, ఒకటి డిస్యూజ్ఫుల్గా వాడుకోవడానికి, డిజడ్వాంటేజ్ వాడుకోవడానికి. సో మనం దేనికి వాడుతున్నాం అన్న బట్టి మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు నైఫ్ చెప్పే కదా మొన్న ఆల్రెడీ ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా అంతే, బండి కూడా అంతే. మనకి డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10-20 కిలోమీటర్స్ నువ్వు డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇంత ముందుగా నడిచే ఓపికలు ఎవరికి లేవు. సో నువ్వు బండి వేసుకెళ్ళు, ఎవడొద్దంటావు. కానీ నువ్వు ఇంటి దగ్గర నుంచి మీ పక్కింటికి కూడా బండి వేసుకెళ్తుంటే, నువ్వు బెడ్ లేచిన కాడి నుంచి బాత్రూమ్ దగ్గర కూడా బండి వేసుకెళ్తుంటే నీ డైజెస్ట్ సిస్టమ్ ఏమవ్వాలి, నీ హెల్త్ ఏమవ్వాలి, ఇవన్నీ చెప్తే ఎవడు పట్టించుకోడు. సరే వీటికి తోడు ఏమైనా మంచి అలవాట్లు ఉంటారా, లేచిన కాడి నుంచి వైన్ తాగడం, సిగరెట్లు తాగడం, పానపరాకులు తుప్పుకొని ఊయడం, ఇదే చేసే పని. సో గర్ల్స్ కూడా ఇంత ముందు ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్య బాయ్స్ న్యూసీలు, పబ్ కల్చర్ ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. కానీ గర్ల్స్కి ఎట్లయినా సరే లైఫ్ పర్సంటేజ్ ఎక్కువ అంట. 5-10 ఇయర్స్ ఎక్స్ట్రా అంట బాయ్స్ కంటే. బాయ్స్ నుంచి వచ్చిన గర్ల్స్కి ఎక్కువ అంట. మామూలుగా బాయ్స్ నుంచి గర్ల్స్ని తయారు చేస్తారంటారు హిస్టరీస్లో. అది వాస్తవం. ఎందుకంటే మన వెన్నెముక తీసి గర్ల్స్ని తయారు చేస్తారు. సో మన అర్ధాంగాన్ని కూడా అంటారా అని. సో అదైతే వాస్తవం. సో ఆల్ బాయ్స్ బీ అలర్ట్. ఎక్కడి నుంచైనా మంచి అలవాట్లు ఉంటే ఎక్కువ కాలం బతుకుతారు. మామూలుగా ఇప్పుడు లైఫ్ స్పాన్ బట్టి 50-60 ఇయర్స్ ఎవరు బతకట్లేదు. మీరు ఇంకా దిగజారి ఇంకా చెడ్డ రోజులు అలవాటు పడితే 30-40 కూడా పోయినా ఆశ్చర్యం అవసరం లేదు. సో ఎక్కడి నుంచి మారుతాను అనుకుంటున్నాను. నేనైతే దేవుడు మా అమ్మ పెంపకం వల్ల బాగానే పెరిగాను. చెడ్డ అలవాట్లు అయితే ప్రజెంట్ అయితే నాకేం లేవు. ఫ్యూచర్లో కూడా నేను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు నచ్చను కూడా నచ్చవు. సో మీరేమనుకుంటున్నారు ఆ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. గర్ల్స్ అండ్ బాయ్స్ ఏ ఏజ్ అయినా సరే నా గురించి మీరేమనుకుంటున్నారు వీడియోలో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే మంచిగా ఉండి, మంచి పద్ధతిగా ఉండాలి, మంచి అలవాట్లతో ఉండాలి, మంచి లైఫ్ స్టైల్తో ఉండాలి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎట్లా ఉన్నారో నీటి లైఫ్ స్టైల్తో ఉండాలి. ఎక్కువ మనం శ్రమ పడుతుంటేనే మనకు బాడీకి ఆరోగ్యం నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో లేటెస్ట్ న్యూస్, పొల్యూషన్ పెరిగిపోవడానికి కూడా ఎక్కువ మనం వెహికల్స్ వాడడం వల్లే అంత పొల్యూషన్ పెరిగి మనకే హాని కలుగుతుంది. మనం చేసే పని మనకి హాని కలుగుతుంది తప్పించి పక్కింటి వాళ్ళకి ఎదురింటి హాని కలగదు. అది మీరు అర్థం చేసుకుని చేస్తారనుకుంటున్నాను. అంతమంది నేను చెప్పిన టైం వేస్ట్, మీరు ఎన్నరో పెట్టరు. సో నేను అయితే వాకింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. మహా అయితే ఒక 10-20 కిలోమీటర్స్ అంటే బస్కి వెళ్తాను. నేనైతే బండ్లు అయినా మనకు రావు, నాకు అవసరం కూడా లేదు ఆ బండ్లతో. సో మీరైతే ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.